హాయ్ ఫ్రెండ్స్, నేను మెసేజ్ అయిన ఈరోజు నేను ములంకాయల కూర అండి. ములంకాయలతో కూర చేసుకోవచ్చు. మీరు ఎలా చూడండి. ముందుగా నువ్వుపప్పు, బియ్యం పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక అందులో మన కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని ఆడుకోండి మెత్తగాని. ఒకసారి మిక్సీ చేసుకున్నాక ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా రావాలి. మనం ఇలాగ వచ్చిందనుకోండి పక్కన పెట్టుకోండి. దీంట్లో తాలింపుకి నూనె కొద్దిగా వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. అవి వేగాక మనం ములంకాయలు, వెల్లుల్లిపాయలు కూడా 2 వెల్లుల్లి రుబ్బలు దంచుకొని వేసుకోండి. స్మెల్ బాగుంటుంది. ఈ ములంకాయలు మనం కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోండి. అంటే బేగా అయిపోతుందండి కూర. ఇది 10 నిమిషాల్లో కూడా అయిపోతుందండి. ఎక్కువసేపు పట్టదు. ఇది తాలింపు వేగాక అందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ములంకాయ బేగా ఉడికిపోయింది అనుకోండి, మనకు బేగా అయిపోతుంది కూర చేయడం. ఇవి వేసాక తాలింపు వేసాక కొద్దిగా నీళ్ళు వేసాక అవి కొద్దిగా మరిగాక మనం మిక్సీ చేసిన నువ్వుపప్పు ముద్ద కూడా అందులో వేసుకొని ఒక్కసారి ఉడకనివ్వండి. ఈ ఉడికిన వల్ల ఉండే ములంకాడకి టేస్ట్ బాగా పడుతుంది. మనం ములంకాడ ఉప్పు వేసి ఉడకబెట్టిన వల్ల మనకి ములంకాడ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా చూసారు, దగ్గర పడ్డది కదా. ఇప్పుడు దీనికి కొద్దిగా పాలు వేసుకోండి. మీరు కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇది ములంకాయల కూర అండి. మేము అప్పుడప్పుడు చేసుకుంటుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. ఒక్కసారి ఉడకనిచ్చేసి ఆపేసి ఇది రైస్లోకి బాగుంటుందండి. చపాతీ ఆటలోకి చప్పగా ఉంటుంది. మనకు రైస్లో అయితే కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. దీనికి మనకు ఆవకాయం కావాలంటే నంచుకొచ్చండి, పుల్లడిది. చప్పటి కూర అండి. మీరు ట్రై చేయండి. ఎంతో బాగా టేస్ట్ అయిన ములంకాయల కూర రెడీ అయిపోయింది. మీరు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.